రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపుల దుకాణదారులు పూర్తిగా బంద్కు తెరలేపడంతో పూర్తిగా వినియోగదారులు తీవ్రమైనటువంటి అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా చికెన్ షాపులు బంద్ అయ్యాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచే తమ బంద్ను కొనసాగిస్తున్నట్లు చికెన్ షాప్ అసోసియేషన్లు కూడా ప్రకటించాయి. హైదరాబాద్ వంటి నగరాల్లోనే ప్రతిరోజు కూడా లక్షల టన్నుల మేర పూర్తిగా చికెన్ విక్రయాలు కొనసాగుతుంటాయి. గ్రేడ్ 2 సిటీలైనటువంటి ఖమ్మం కావచ్చు, వరంగల్ వంటి నగరాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున చికెన్ విక్రయాలు కొనసాగుతుంటాయి. ఒకసారిగా చికెన్ షాప్ అసోసియేషన్ అంతా కూడా బంద్కు పిలుపునివ్వడంతో పూర్తిగా వినియోగదారులు తీవ్రమైనటువంటి అవస్థలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే దీని ప్రభావం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, వీటిపై చాలా అధిక ప్రభావం అయితే చూపిస్తుంది. ప్రధానంగా మార్జిన్స్ విషయంలోనే తమకు అటు పౌల్ట్రీ కంపెనీలకు మధ్య పెద్ద ఎత్తున భేదాభిప్రాయాలు ఏర్పడడం వల్లే తాము బంద్కు పిలుపునిచ్చామని చెప్తున్నాయి. ఇప్పటికే అటు చికెన్ షాపుల నిర్వహణకు సంబంధించి వ్యయం కూడా రోజు రోజుకు పెరుగుతుంది. అటు కూలీల ఖర్చులు కావచ్చు, వాటర్ మెయింటెనెన్స్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్స్ కావచ్చు, చికెన్ పూర్తి స్థాయిలో విక్రయం కాకపోవడం కూడా ఇటువంటి అనేక అంశాల నేపథ్యంలో తాము తీవ్రమైనటువంటి అవస్థలు ఎదుర్కొంటున్నామని, ఆర్థికంగా చితికిపోతున్నామని చెప్పి చికెన్ అసోసియేషన్ నిర్వాహకులు చెప్తున్నారు. ప్రధానంగా ఖమ్మం సిటీలో కూడా ప్రతిరోజు 40 టన్నుల మేర చికెన్ విక్రయాలు కొనసాగుతుంటాయి. దాదాపు లక్షల మంది నివాసం ఉన్నటువంటి ఖమ్మం వంటి గ్రేడ్ 2 సిటీల్లో కూడా పూర్తిగా చికెన్ షాపుల బంద్కు పిలుపునివ్వడంతో పూర్తి స్థాయిలో విక్రయాలన్నీ నిలిచిపోయాయి. తమ డిమాండ్స్ నెరవేరే వరకు పూర్తి స్థాయిలో బంద్ కొనసాగుతుందని చెప్పి చికెన్ అసోసియేషన్ నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో చికెన్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎంతకాలంగా మీరు ఇలా నష్టాల బాధ పడుతున్నారు? గతంలో కూడా పౌల్ట్రీ కంపెనీలకు అనేక సార్లు విజ్ఞప్తి చేశారు, కానీ అటు పౌల్ట్రీ కంపెనీల నుంచి కూడా ఎటువంటి స్పందన రాలేదు. మరోవైపు పౌల్ట్రీ కంపెనీలు చెప్తున్నాయి, అటు మొక్కజొన్న కావచ్చు, సోయా ఫీడ్ ధరలు అధికంగా పెరిగాయి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగాయి, సో వీటన్నిటి వల్లే మేము కూడా ధరలు పెంచాల్సి వస్తుందని చెప్పి అటు పౌల్ట్రీ కంపెనీలు కూడా చెప్తున్నాయి. మరి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందా? అసలు ఈ ధరల నిర్ణయం అంతా కూడా పౌల్ట్రీ కంపెనీలు నిర్ణయిస్తాయి? పౌల్ట్రీ కంపెనీలే నిర్ణయిస్తాయి. ఈ నిర్ణయం అనేది గత 2 నెలల నుంచి తేడా చేశారు. గతంలో మాకు 15 నుంచి 20 రూపాయలు మార్జిన్ ఇచ్చేవాళ్ళు. ఆ మార్జిన్ అనేది తీసేసి మేము ఏదైతే పేపర్ రేట్ ఇస్తామో ఆ రేటు ప్రకారం మీరు డబ్బులు కట్టాల్సిందని చెప్పి ఒక డిమాండ్ తీసుకొచ్చారు. డిమాండ్ తీసుకొని అన్ని సంస్థలు సిండికేట్ అయ్యి దానిని 130 రూపాయలు ఉన్న రేటుని 180 రూపాయల దాకా చేసుకొచ్చారు. 180 పక్క రాష్ట్రంలో అదే కంపెనీ కోళ్ళు 130 రూపాయలు ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 180 రూపాయలకు తీసుకొచ్చారు. 180 రూపాయలు తీసుకొస్తే 400 రూపాయలు 380 రూపాయలు చికెన్ అమ్మితే దానికి 420 రూపాయలు ఖరీదు పడుతుంది. దానికి 420 రూపాయలు ఖరీదు పడితే 400 రూపాయలు మేము అమ్ముతుంటే కస్టమర్లు ఏమంటున్నారు, మీరు దోసుకుంటున్నారు అంటారు. మేము దోసుకోవట్లేదు, కార్పొరేట్ సంస్థలు దోచుకుంటున్నాయి, సిండికేట్ అయ్యి. గతంలో రైతుల్ని దెబ్బతీశారు, తర్వాత ఇప్పుడు ట్రేడర్లు దెబ్బతీశారు. ఇప్పుడు నెక్స్ట్ మమ్మల్ని దెబ్బతీయడం కోసం ఈ రేట్లను పెంచి, పేపర్ రేటు పెంచి దాన్ని డివైడ్ చేసి మీరు మాకు ఇవ్వాల్సిన మార్జిన్ కూడా పూర్తిగా బంద్ చేశారు. ఏపీలో తెలంగాణలో ఈ స్థాయి ధరల్లో తేడా ఉండడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఏపీలో అంత తక్కువ ధరకు అమ్ముతున్నప్పుడు ఎందుకు తెలంగాణ వరకు వచ్చేసరికి చికెన్ ధరలు ఎందుకు రెట్టింపు అవుతాయి? ఇక్కడ తెలంగాణలో ఉన్న కార్పొరేట్ సంస్థలందరూ కూడా సిండికేట్ అయ్యారు. ఇక్కడ తెలంగాణ వాళ్ళు అమాయకులు, ఎంతైనా పెడితే దోసుకుని తింటారు, ఇస్తారని చెప్పి దోసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో అయితే కొద్ది తెలుగు వాళ్ళు వాళ్ళ సమస్యలు ఒప్పుకోరని చెప్పి తెలంగాణ అమాయక ప్రజల్ని మోసం చేసి తింటున్నారు. అక్కడ ఆంధ్రాలో 30 రూపాయలు ఉండేటి 130 రూపాయలు, తెలంగాణలో 180 రూపాయలు ఉండేటండి. వాళ్ళు నిర్ణయిస్తారు రేటు. ట్రేడర్ కంపెనీ రేటు నువ్వు నిర్ణయించు, చికెన్ రేటు మేము నిర్ణయించాలి. కేజీ చికెన్ అమ్మితే కేజీకి 50 గ్రాములు ఎక్స్ట్రా కొట్టాలి. ప్లస్ కేజీ చికెన్ కొంటే అతను లివర్ అడుగుతాడు, కేజీ 100 ఆయనకి ఇవ్వాలి. అది ఇస్తే ఎంత అవుతుంది? 400 రూపాయలు పడుతుంది. 380 రూపాయలు మేము అమ్మినా 400 రూపాయలు కాస్ట్ పడుతుంది. మేము దివాళీ తీసే పరిస్థితికి తీసుకొచ్చారు. మేము ఇంతకుముందు ఎంతో 115 రూపాయలు 20 రూపాయలు ప్లస్ ఇచ్చినప్పుడు కొద్దిగా జీతాలు ఇచ్చి అది మెయింటెనెన్స్ అది. ఇప్పుడు అసలు పూర్తిగా మెయింటెనెన్స్ తగ్గిపోయింది. వర్కర్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, షాప్ కిరాయిలు కట్టే పరిస్థితి లేదు, కరెంటు బిల్లులు, దానికి తోడు గ్యాసు 800 రూపాయలు దొరకాల్సిన గ్యాసు ఇప్పుడు 2000 రూపాయలు అడుగుతున్నారు. మేము ఆ గ్యాస్ కొనుక్కొచ్చి మేము కోళ్ళని మిషన్లు వేసి కాల్చి చేసిస్తే మాకు ఏం మిగలడం లెక్క. కాబట్టి కార్పొరేట్ సంస్థలు మాకు సహకరించాలి. మాకు ఇవ్వాల్సిన మార్జిన్ ఇచ్చేంత వరకు దీన్ని స్టేట్ పాలసీగా మొత్తం బంద్ చేస్తున్నాం. ఇట్లా బంద్కు పిలుపునివ్వడం వల్ల మీరు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, కూలీలు కావచ్చు, ఇతరత్ర. ఎందుకంటే మీ షాపులు నడవకపోతే ఒకరోజు షాప్ బంద్ అయితే ఖచ్చితంగా దాని ప్రభావం మీ మీద పడుతుంది. సో ఎంతకాలం ఇలా బంద్కు మీరు నిర్ణయించుకున్నారు? ఎంతకాలం ఇలా మీ ఒకవేళ డిమాండ్లు నెరవేర్చకపోతే, పౌల్ట్రీ కంపెనీలు దిగి రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? కార్పొరేట్ సమస్యలు దిగి రాకపోతే ఏం చేసుకుంటే కోళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళు కూడా దివాళీ తీసేయాల్సిందే. ఇప్పుడు మేము ఒక 10 రోజులు మేము బంద్ చేసాం అనుకోండి, ఆ 10 రోజులు పెరిగిన కోళ్ళు ఏం చేయాలి? ఏ రాష్ట్రంలో ఇప్పుడు ఏ రాష్ట్రం సరిపోయినా ఆ రాష్ట్రం పెంచుతున్నారు.
మన రాష్ట్రానికి సరిపోయి మనం పెంచుతున్నారు. మరి మనం మొత్తం టోటల్గా బంద్ చేస్తే ఏం చేయాలి? అది తీసిపోయి గుట్ట తీసి జేసీబీ పెట్టి బందులో వేసేయాలి. దాన్ని వాళ్ళకు కూడా లాసే కదా. మేము ఇప్పుడు అమ్మినా లాస్లో ఉన్నాం, అమ్మపోయినా లాసే. అమ్మపోతే లాస్ ఏమన్నది? జీతకాళ్ళు వేరే కాడికి పోతారు, షాప్ బంద్ చేస్తాం, ఒక నెల కిరాయి కట్టుకుంటాం, లేదంటే షాపులు కాల్ చేస్తాం, వేరే పనికి పోతాం. ఈ షాపులు చేసి మేము లాస్ పోవాల్సిన అవసరం లేదు కదా. మేము సంపాదించి కార్పొరేట్ సంస్థలు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. మేము ఏ రోజు 100,000 రూపాయలు 500 రూపాయలు వాళ్ళు మేము కష్టపడుతుంటే మా డబ్బులని రేట్లు పెంచి వాళ్ళు కోట్లు గడిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కార్పొరేట్ సంస్థలు మాతో దిగొచ్చి మమ్మల్ని మాట్లాడి మాకు ఇవ్వాల్సిన మార్జిన్ ఇచ్చేంత వరకు ఈ స్ట్రైక్ నడుతూనే ఉంటుంది. మొత్తంగా కార్పొరేట్ కంపెనీలు సిండికేట్ కారణంగానే తాము పూర్తి స్థాయిలో అవస్థలు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు చికెన్ అసోసియేషన్ సభ్యులంతా కూడా. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చికెన్ షాపుల బంద్కు పిలుపునిచ్చారు. అటు హైదరాబాద్తో పాటు వరంగల్, ఖమ్మం వంటి అతిపెద్ద నగరాల్లో కూడా పూర్తిగా చికెన్ షాపులకు బంద్కు పిలుపునివ్వడంతో పూర్తి స్థాయిలో వినియోగదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. దాదాపు ఖమ్మం సిటీలోనే ప్రతిరోజు కూడా 40 టన్నుల మేర చికెన్ విక్రయాలు ప్రతిరోజు కొనసాగుతాయి. కానీ చికెన్ షాపుల బంద్తో ఒక్కసారిగా చికెన్ విక్రయాలన్నీ కూడా నిలిపివేశారు. అదేవిధంగా దీని ప్రభావం మాత్రం రెస్టారెంట్లతో కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై అధికంగా పడుతుంది. మరోవైపు చికెన్ షాపుల బంద్కు పిలుపునివ్వడంతో అటు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి మటన్ ధరలు కూడా అత్యధికంగా పెరిగాయి. మరోవైపు ప్రత్యామ్నాయంగా ఎగ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా అధికంగా పెరుగుతుంది. ఎగ్స్ ధరలు కూడా పెరుగుతున్నాయని చెప్పి మార్కెట్ నిపుణులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ చికెన్ షాపుల బంద్ మాత్రం అటు సాధారణ ప్రజానికంపై తీవ్రమైనటువంటి ప్రభావం అయితే చూపుతుంది. ఖచ్చితంగా మార్జిన్ పెంచే వరకు తమ బంద్ కొనసాగిస్తామని చికెన్ షాప్ నిర్వాహకులు చెప్తున్నారు. ఏపీలో 130 రూపాయలు పలుకుతున్నటువంటి కేజీ కోడి ధర ప్రస్తుతం తెలంగాణకు వచ్చేసరికి 50 రూపాయలు అధికంగా పలకడం పట్ల అటు కార్పొరేట్ కంపెనీల సిండికేటే కారణమని చెప్పి ఆరోపిస్తున్నారు చికెన్ అసోసియేషన్ సభ్యులు. ఇది స్టాండ్ రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి.